సప్త సముద్రాల అవతలున్నా కూడా పిలిపిస్తాం. ప్రతి పోలీస్ ఆఫీసర్కు చెప్తా ఉన్నాం, చూస్తూ ఊరుకోం. చట్టం మీద చట్టం దగ్గర దోషులుగా నిలబెడతాం. చేసినటివన్నీ బయటకు తీస్తాం. ఈ మాదిరిగా ఇల్లీగల్ డిటెన్షన్స్, కోర్ట్ ఆర్డర్లను అధిగమించి ఇల్లీగల్గా మీరు చేసే ఈ కార్యక్రమాలు ఏవి కూడా చూస్తూ ఊరుకోం. వాళ్ళొక్కరే కాదు రెడ్ బుక్ పెట్టుకునేది. రెడ్ బుక్ పెట్టుకోవడం పెద్ద పనే కాదు. ఈరోజు నష్టపోయిన బాధిత కుటుంబాలు ఎవరెవరైతే ఉండారో ఆ ప్రతి కుటుంబం రెడ్ బుక్ పెట్టుకుంటుంది. వాళ్ళకు జరిగిన ఘటన మీద, వారికి జరిగిన నష్టం మీద. వాళ్ళందరూ నా దగ్గరకు వచ్చి వాళ్ళ గ్రీవెన్స్ చెప్తారు. అప్పుడు నేను చూస్తూ ఊరుకోను. ఈ మాట నేను ప్రతి పోలీస్ సోదరుడికి చెప్తా ఉన్నా. ఎందుకనంటే పోలీసులు అంటే గౌరవం ఉండాలి. వ్యవస్థ అంటే బ్రతకాలి. ఈరోజు వాళ్ళు ఉండొచ్చు, రేపు పొద్దున మనం ఉండొచ్చు. కానీ వ్యవస్థ మీద గౌరవం ఉండాలి. వ్యవస్థ నీరు గారిపోకూడదు. మన టోపీ మీద ఉన్న సింహాలకు మనం గౌరవించాలి. ఈ మాదిరిగా రాజకీయ నాయకులు చెప్తా ఉన్నారు కదా అని చెప్పి తప్పు చేస్తున్నామని తెలిసి ఇదే మాదిరిగా చేయడం మొదలు పెడితే మాత్రం ఆ ప్రతి బాధితుడు ఉసురు తగులుతుంది. ఆ ఉసురు మంచిది కాదు. ప్రతి పోలీసు సోదరుడికి చెప్తా ఉన్నా. మరీ ముఖ్యంగా తప్పులు చేయడానికి ఒత్తిడి తీసుకొస్తా ఉన్న ప్రతి పోలీస్ సోదరుడికి ఇంకా ఎక్కువగా కూడా చెప్తా ఉన్నా, దయచేసి ఇటువంటి తప్పులు చేయొద్దండి అని. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. బయటికి వెళ్తే మమ్మల్ని కూడా తెస్తున్నారని ఆయన అంగీకరిస్తున్నారు. అంటే ప్రభుత్వ వైఫల్యంగా సాక్షాత్తు డిప్యూటీ సీఎం అనే వ్యక్తి లా అండ్ ఆర్డర్ ఈ స్థాయిలో దిగజారిపోయింది అని చెప్పి నోరు మెదిపాడు అని అంటే, నోట్లో నుంచి మాటలు వచ్చాయి అని అంటే ఆశ్చర్యం కలిగించే ఘటన. మాట్లాడతాడు కానీ ఒక దళిత హోమ్ మినిస్టర్ మీదకి మాత్రమే ఆపేస్తాడు. అసలు లా అండ్ ఆర్డర్ అనేది ఎవరి సబ్జెక్టు? డైరెక్ట్గా ముఖ్యమంత్రి సబ్జెక్ట్ కాదా లా అండ్ ఆర్డర్? లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయితే ప్రశ్నించాల్సిందని ఎవరిని? చంద్రబాబు నాయుడు కాదా ప్రశ్నించాల్సింది? చంద్రబాబును ప్రశ్నించే ధైర్యం లేదు. పాపం ఏమైతే దళితురాలు అమ్మాయి తక్కువగా ఉంది అని చెప్పి ఆమెను ఏమన్నా కానీ పడుతుందిలే అని చెప్పి అనడం ఎక్కడండి న్యాయం? నీ సొంత నియోజకవర్గంలో, పిఠాపురం సొంత నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకుడు, కౌన్సిలర్ మొగుడు, కౌన్సిలర్ భర్త ఒక దళిత మహిళను తీసుకొని వెళ్ళి ఆటోలో డంప్ యార్డ్లో అత్యాచారం చేస్తే నువ్వు డిప్యూటీ సీఎంగా ఉండి ఏం చేసినావు? నీ సొంత నియోజకవర్గంలో జరిగిన ఘటన.